హాయ్ హలో. ఇప్పుడైతే మ్యాంగో చిన్న చిన్న ముక్కల పచ్చడి అయితే పెడుతున్నాను అనమాట. ఇది కూడా నాకు ఆర్డర్ వచ్చింది, అందుకోసమనే పచ్చడి పెడుతున్నాను. కేజీ పచ్చడి నేను ఎప్పుడు ఫ్రెష్గా పెట్టిస్తానండి, నా దగ్గర నిలువ ఉండదు. ఎవరికన్నా కావాలి అని అంటే ఆర్డర్ మీదనే పెట్టేస్తానమాట. ఎందుకంటే ఇప్పుడు సీజన్లో పికిల్స్ మనకి ఫ్రెష్గా పెట్టి ఎవ్వరు అమ్మరు, ఎందుకంటే అన్నీ కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే మ్యాంగోస్ దొరకని సీజన్ ఇప్పుడు, అందుకోసమని అన్నీ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఎవరైనా అడిగితేనే పెట్టి ఉంచుతానమాట. అసలైతే పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ మే నెల అనమాట. సో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ మీద అడిగితేనే పెట్టిస్తానమాట. నేనైతే 5 మామిడికాయలు అయితే తీసుకున్నాను, పెద్ద పెద్దవి. 5 మామిడికాయలు ముక్కలకి పావు కేజీ కారం, పావు కేజీ ఉప్పు, తర్వాత మీకు చూపించాను నేను ఆల్రెడీ ఆవాలు మెంతులు వేయించుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని, ఆవాలు వేయించకుండానే 2 కలిపి మిక్సీ పట్టేస్తానమాట. 2 కలిపి వేసేస్తాను. అదొక 3 స్పూన్లు వేసానమాట, ఎందుకంటే పచ్చడి టేస్ట్ కోసం. నార్మల్గా అయితే ఆ మామిడికాయలకి పావు కేజీ కారం, పావు కేజీ ఉప్పు అయితే పావు ఆవు పిండి పోస్తానమాట. దాంట్లో 2 స్పూన్స్ మెంతిపిండి వేస్తాను, అది లెక్క. సో ఇది ఈ పచ్చడి ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. ఇది నిలువ ఉండే పచ్చడి కాదు, అప్పుడప్పుడు తినే పచ్చడి కాబట్టి నేను ఇలా పెడుతున్నాను. సో తర్వాత ఎల్లిపాయలు అనేది వేసాను, ఎల్లిపాయలు కూడా. తర్వాత పల్లి నూనె అయితే పోసానమాట. మంచిగా మొత్తం మిక్స్ చేసేసాను. సో ఈరోజే పచ్చడి పెట్టాను కాబట్టి ఒక 2 డేస్ తర్వాత దీన్ని నార్మల్గా ఇక తినేయచ్చు అనమాట. పెట్టిన రోజు నుంచే తినొచ్చు, కాకపోతే కొంచెం ఇప్పుడే పెట్టాను కాబట్టి మీకు ఉప్పుగా ఉంటుంది. సో ఒకరోజు 2 డేస్ ఆగితే పచ్చడి అనేది మంచిగా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరైతే టేస్ట్ చేయాలి అని అంటే నా దగ్గర పచ్చడి ఆర్డర్ అవ్వాలి కదా మీరు. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను మ్యాంగో పచ్చడి పెట్టాను ఈరోజు, నిమ్మకాయ పచ్చడి పెట్టాను, ఉసిరికాయ పచ్చడి పెట్టాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మ్యాంగో పికిల్ అనమాట. సో మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ అయితే కస్టమర్ అయితే వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. సో నేను ఇలా అయితే పచ్చళ్ళు పెట్టి రెడీ చేసి ఇస్తానన్నమాట. మీకు కూడా ఎవరికన్నా కావాలి అని అంటే నాకు మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.